హాయ్ నమస్తే, మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం దేంట్లో తిన్నా సూపర్గా ఉంటుంది. నేను దానికోసం పాండి పెట్టేసుకున్న స్టవ్ వెలిగించుకుని 1 స్పూన్ బటర్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లోనే స్టార్ పువ్వు, చెక్క, లవంగం, యాలక్కాయ, జీడిపప్పు, బిర్యానీ ఆకు అయితే వేసుకుని కొంచెం వేయించుకుంటున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు కూడా వేసుకుంటున్నాను. టమాటా ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అయితే మంచిగా వస్తుందండి. చూడండి, వీటన్నిటిని చక్కగా వేయించుకుందాం. బటర్ లేకపోతే నూనెతో కూడా చేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది టేస్ట్. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. అదే బటర్తో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని మగ్గించేసుకుంటున్నా. వీటిని బాగా మగ్గించుకోవాలి. చక్కగా మనకి మళ్ళీ వేయించుకునేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది అన్నమాట. గ్రేవీ కూడా మనకి థిక్గా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గించేసుకుందాం. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసి చల్లారి పెట్టేసుకున్నాక మిక్సీ పట్టుకుంటాను. నేను తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, బాగా చల్లారాలి. చల్లారాకే వేసుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నా. చల్లారింది, పట్టేసుకుని వచ్చేద్దాం. ఈలోపు నేను మళ్ళీ అదే బాండి పెట్టానండి. చక్కగా గ్రేవీ చేసేసాను కదా, అదే బాండి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే బటర్ వేసుకుంటున్నాను. 2-3 స్పూన్లు అయితే బటర్ పట్టుద్దండి. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ పువ్వు, చెక్క, లవంగం, యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు మళ్ళీ వేస్తున్నాను. కొంచెం వేగింది కదా. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చపాతీ, రైస్, దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుందండి. దీంట్లో మిల్ మేకర్ కూడా వేసుకుని చేసుకుంటారు. మిల్ మేకర్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. మనం ఏ కూరైనా ఇలా పద్ధతిలో చేసుకుందామంటే పచ్చి వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసాను. అలాగే కొంచెం గరం మసాలాను, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ అయితే వేసానండి. దీంట్లోనే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది బాగా నూనె పైకి తేలేదాకా వేయించుకుందాం. వేగడం కూడా చాలా స్పీడ్గా వేగిపోద్ది. ఎందుకంటే ముందుగా మనం ఉడకపెట్టాం కాబట్టి మసాలా కూడా తొందరగా వేగిపోద్ది. చూడండి, వేగిపోయింది కదా. చక్కగా కలిపేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకున్నామంటే నూనె అంతా పైకి తేలుద్ది. ఒక 5 నిమిషాల్లో అయితే వేగిపోద్దండి ఇది. చూసారా, ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. నేను పన్నీర్ ముక్కలు వేయించే క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను కొంచెం మళ్ళీ ఆయిల్ కొంచెం వేసి పన్నీర్ ముక్కలు అయితే వేయించుకున్నాను. మీరు ఫ్రిడ్జ్లో తీసి డైరెక్ట్గా వేయకుండా కొంచెం హాట్ వాటర్లో పన్నీర్ కనుక వేశారంటే చక్కగా మీకు పీల్చుకుంటాయండి. గ్రేవీ అనేది చాలా బాగుంటాయి, గట్టిగా లేకుండా. ఒక్కసారి మూత పెట్టేసుకుని తీసేద్దాం. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మనకి కొంచెం మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా గ్రేవీ కన్సిస్టెంట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకుందాము. ఒక 5 నిమిషాలు కలిపేసుకుని మూత పెట్టేసుకుందామంటే మనకైతే పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోద్ది. సూపర్గా ఉంటుందండి. మీకు ఇష్టమైతే దీనిపైన ఇంకొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. నేనైతే కసూరి మేతి చేత్తో నలిపి వేస్తున్నా. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కసూరి మేతి అయితే మర్చిపోకండి. చూసారా, ఆయిల్ తేలుతూ ఎంత బాగుందో. ఎమ్మీగా సూపర్గా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఇలా పెట్టారంటే. అందులో హాలిడేస్ కదండి, అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటారు కదా. నచ్చిందా అండి వీడియో? ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.